హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సాటర్డే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నాకు ఎలా అనిపించింది అనేది నేను చెప్తాను. సో విష్ణుప్రియ కరెక్ట్ అని మీకు అనిపించిందా? అలాగే సోనియా సింపతి కోసం ఏడ్చిందా? అలాగే యష్మి సోనియాకి ఈ బూస్ట్ ఇవ్వడానికి నాగార్జున గారు ట్రై చేశారా అని మీకు ఏమైనా అనిపిస్తే అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే సోనియా ఈ సింపతి కోసం ఏడ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత రఫ్ ఆడించి ఓ ఆడపులి అని చెప్పుకుంటూ తిరిగే ఆమె ఏడ్చింది అంటే సింపతి కోసమే ఏడ్చిందా? లేకపోతే ఆమె విష్ణుప్రియ గెస్ చేసిందా మా ఫ్రెండ్‌షిప్‌ని అన్నట్టుగా ఆమె ఏమైనా ఫీల్ అయ్యి ఏడ్చిందా అనేదైతే నాకనిపిచ్చింది. ఫీల్ అయిందేమో కొంచెము. అతని సింపతి గెయిన్ కోసం కూడా ఏడ్చినట్టు నాకనిపిచ్చింది. ఎందుకంటే అసలు విష్ణుప్రియ చాలా క్యాజువల్‌గా అడిగింది. మీకు నిఖిల్ గారికి ఫ్రెండ్‌షిప్ ఇంతకు ముందు లేదు కదా! ఇప్పుడెలా కుదిరింది అన్నట్టుగా అడిగింది. అది ఆమె ఫీల్ అయింది అసలు యాక్చువల్‌గా. అంటే కనిపెట్టిందా అన్నట్టే. కొన్ని వీడియోస్ అయితే బయటకొస్తున్నాయి. నిఖిల్ జుట్టు పట్టుకొని నిమురుతూ ఉంటుంది. చేతేసి మాట్లాడుతూ ఉంటుంది. ఫస్ట్ ఏమో ఇద్దరు బాగా కొట్టుకొని, తిట్టుకొని బాగా అంటే నామినేషన్స్ కూడా చేసుకున్నారు. అలాంటిది ఎట్లా కలిసిర్రనేదైతే ఎవ్వరికైనా అనిపిస్తుంది. అట్లనే కొన్ని వీడియోస్ కూడా బయటికొచ్చాయి కాబట్టి సో తనకనిపిచ్చింది. తనకు నార్మల్‌గా అడిగింది. అడిగితే నో కామెంట్స్ అంది. తర్వాత విష్ణుప్రియ ఏమంది? "నువ్వేమైనా ఫీల్ అయ్యి ఉంటే ఐయామ్ వెరీ సారీ సోనియా" అని చెప్పింది. చెప్పినంక అక్కడికే ఊరుకుంటే అయిపోయేది. ఇంకా దాన్ని డ్రాగ్ చేస్తూ అడల్టరేటెడ్ ఇవన్నీ జోక్స్ ఏస్తున్నారు అన్నట్టుగా మాట్లాడి తనే సాగదీసిందని నాకనిపిచ్చింది. సాగదీసుకుంటూ మళ్ళీ సీత గూడా కన్వర్జేషన్ చేసింది. నేనైతే చెప్పలేదన్నట్టుగా. కానీ ఈమె అదే ఫీల్ అయిపోయి మనసులో ఏదో పెట్టుకొని నీకు నాకు ర్యాపోనే లేదు. నువ్వెందుకు నన్ను అడుగుతావు అంటే నార్మల్‌గా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు 1,00,000 క్వెషన్‌లు అడుగుతూ ఉంటారు. అలా ఏదో కంటెంట్ క్రియేట్ చేయడానికి ఆమె ఏదో అడిగింది. అడిగినంత మాత్రాన నువ్వు సైలెంట్‌గా నో కామెంట్స్ అని చెప్పావు. అక్కడికే ఊరుకుంటే అయిపోయేది. దాన్ని సాగదీసేసరికి ఆమె కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి మాట్లాడింది. ఉన్నదున్నట్టుగా మాట్లాడింది. చెప్పాలంటే విష్ణుప్రియ ఫ్రాంక్ అంటే లోపలేం పెట్టుకో తనకి ఏదనిపిస్తే అలా మాట్లాడుతుంది. కానీ సోనియా అలా కాదు. లోపల ఒకటి ఉంది. సో లోపట ఉన్నది తిను కనిపెట్టేసిందా అన్నట్టుగా రియాక్ట్ అయ్యి ఏడ్చిందా? లేకపోతే ఓట్స్ కోసం ఏడ్చిందా అన్నట్టయితే నాకనిపిచ్చింది. లేకపోతే మనసులో ఉన్నది తిను కనిపెట్టేసి నా ఫీలింగ్స్‌ని బయట పెట్టేయడానికి ట్రై చేసింది అని ఫీల్ అయ్యి ఏడ్చిందో గానీ, నాకైతే ఏదో మొత్తానికైతే గేమర్ లాగా నిరూపించుకున్నట్టుగా అనిపిస్తుంది సోనియా. సో, మన నాగార్జున సార్ గారు కూడా విష్ణుప్రియకి కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఆమెకైతే సోనియాకైతే సపోర్ట్ చేశాడు. ఎందుకంటే సోనియా లాంటి వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ హౌస్ అనేది రసవత్తరంగా ఉంటుంది కాబట్టి ఆమెకైతే సపోర్ట్ చేసినట్టు నాకనిపిచ్చింది. సో, విష్ణుప్రియదైతే 100% తప్పైతే నాకు అనిపించలేదు. నేను ప్రోమో రివ్యూలో కూడా చెప్పాను. సో, సోనియా గూడా అంత కరెక్ట్ అయితే కాదు. అలాగే మనకు సీత అయితే ఎపిసోడ్‌లో యష్మికైతే కత్తి గుచ్చుతుంది. నాకైతే సీత కరెక్ట్‌గా మాట్లాడిందని నాకనిపిచ్చింది. సో, అది గేమ్ కదా అని నాగార్జున సార్ అంటాడు. కానీ అక్కడ సీత ఏం చెప్తుందంటే ఏదైనా గేమ్ అయినా, ఏదైనా ఒక లిమిట్స్ కొన్ని బౌండరీస్ అనేటివి ఉంటాయి. కానీ అది దాటి వాళ్ళు బిహేవ్ చేసినట్టు, మాతో పని చేయించాలని కావాల్సుకొని చేసినట్టు నాకనిపిచ్చిందని చెప్తుంది. చాలా కరెక్ట్‌గా మాట్లాడింది. సీత అయితే చాలా టాప్ 7, టాప్ 8, టాప్ 5 వరకు ఉంటుందేమో అని నా అంచనా. ఎందుకంటే తాను కరెక్ట్ వేలో వెళ్తుంది. ప్రేరణ విషయంలో చిన్న ఇష్యూ జరిగింది కదా! ఎపిసోడ్‌లో చూపిచ్చారు. సో, ఆ ఇష్యూలో కూడా సీతది కరెక్ట్ అనిపిస్తుంది. సో, యష్మికి, సోనియాకైతే ఏమీ అనలేదు. ఎందుకంటే నెగెటివ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా హౌస్‌లో. సో, లైక్ శోభా శెట్టి లాగా. సో, యష్మిని, సోనియాని ఖచ్చితంగా ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళ వల్లనే కాంట్రోవర్సీస్ క్రియేట్ అవుతాయి కాబట్టి. సో, నాగ్ సార్‌ని తప్పు పట్టడం అయితే ఏమీ ఉండదు. ఏదైనా షో టీఆర్పీ రేటింగ్ కోసమే చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా లాభం కాబట్టి అదే ఆలోచిస్తారు. షో రసవత్తరంగా ఉండాలంటే నెగెటివ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.